నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో మనుషుల కన్నా మనం చూసుకుంటే డబ్బు ప్రధానమైపోయింది. అలాగే మనుషులు వద్దని చెప్పేసి వాళ్ళు సంపాదించిన ఆస్తులు డబ్బు కావాలని చెప్పేసి వాళ్ళను కూడా మనం చూసుకుంటే సొంత కుటుంబ సభ్యులే హత్య చేస్తూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే ఒక తాతను ఆస్తి కోసం మనవుడు 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ విసి జనార్దన్ రావు 86 సంవత్సరాలు తన యొక్క మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్ రావు గారు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటూ ఉన్నారు. ఇటీవల తన యొక్క పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్ గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కీలారు కీర్తితేజ 29 సంవత్సరాలు అతని పేరిట 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోని వంటగదిలోకి వెళ్లగా ఇదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచి చంపాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని కొడుకును ఆపబోయింది. ఆమె పైన కూడా దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న వాచ్మెన్ వీరబాబు మనం చూసుకుంటే అక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేయగా దగ్గరకు రావద్దని చెప్పి హెచ్చరించారు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని పంజాగుట్టలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సరోజినీదేవి జూబ్లీ హిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. పోలీసులు కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. జనార్దన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలోని పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా విరాళాలు అందజేశారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఆస్తి కోసం మనం చూసుకుంటే సొంత కుటుంబ సభ్యులు మన అన్న వాళ్ళను కూడా చంపుతూ ఉన్నారు. ఆ యొక్క పిల్లవాడు మనం చూసుకుంటే కీర్తితేజ 29 సంవత్సరాలు పూర్తిగా మాదక ద్రవ్యాలకు బానిసయ్యి, అలాగే అతని పైన మనం చూసుకుంటే 4 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లు కూడా అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా తనకు ఆస్తిలో భాగం కావాలని చెప్పేసి తన యొక్క తాతను అతి కిరాతకంగా దారుణంగా 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.